పంజాబ్ కింగ్స్ 264 పరుగుల భారీ చేసిని చేసి ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులని తిరగరాసింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు పంజాబ్ కింగ్స్. డీసీ కూడా అద్భుతంగా ఆడి 264 పరుగులు చేశారు. ఆ 2 క్యాచ్ డ్రాప్లే డీసీ కొంప ముంచాయి. కేఎల్ రాహుల్ 152 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో ఇండియన్ ప్లేయర్స్ రికార్డులని బద్దలు కొట్టాడు. యంగడి ప్రియాన్షర్య క్యాచ్ పట్టే ప్రయత్నంలో తన తలకి తీవ్రమైన దెబ్బ తగిలింది. హోప్ తను త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డీసీ 264 భారీ పరుగులని చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ప్రియాన్షర్య, ప్రభ్ కలిసి పవర్ ప్లేలోనే విధ్వంసం చేశారు. పవర్ ప్లేలోనే ఇద్దరు కలిసి 116 పరుగులు చేసి మ్యాచ్ గెలుపుని పవర్ ప్లేలోనే ఖాయం చేశారు. ప్రభ్ 76 పరుగులు, ప్రియాన్షర్య 43 పరుగులు చేసి వెనుదిరిగారు. శ్రేయస్ అయ్యర్ 71 పరుగులు, నితీష్ రాణా 91 పరుగులు, కేఎల్ రాహుల్ 152 పరుగులు చేశారు. పాయింట్ల పట్టిక స్థానంలో నెంబర్ 1 గానే ఉండిపోయింది పంజాబ్ కింగ్స్. అసలు పంజాబ్ కింగ్స్ ఇంత భారీ స్కోర్ని సులభంగా ఎలా చేస్ చేసి గెలిచిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. డీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్ నిశంక వచ్చారు. నిశంక 7 బంతుల్లో 11 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ప్రభ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ రాణా. వికెట్ పడ్డా కూడా కేఎల్ రాహుల్, నితీష్ రాణా కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి డీసీ 68 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయారు. పంజాబ్ కింగ్స్ నుండి ఏ బౌలర్లు కూడా కేఎల్ రాహుల్ ని, నితీష్ రాణాని ఆపలేకపోతున్నారు. ఇద్దరు ఊచకోతకు వస్తున్నారు. ఇద్దరు కలిసి 200కు పైగా పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి కింగ్స్ కి ముచ్చమటలు పట్టించారు. 11.5 ఓవర్ల దగ్గర కేఎల్ రాహుల్ తన సెంచరీని పూర్తి చేశాడు. 47 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇది కేఎల్ రాహుల్ కి తన ఐపీఎల్ కెరీర్ లో 6వ సెంచరీ. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల నుండి పరుగుల వరద పారుతూనే ఉంది. 18.3 ఓవర్ల దగ్గర నితీష్ రాణా తన వికెట్ ని కోల్పోయాడు. 44 బంతుల్లో 91 పరుగులు చేసి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి బట్లెట్ బౌలింగ్ లో శ్రేయస్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డేవిడ్ మిల్లర్ 3 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. కేఎల్ రాహుల్ గురించి ఏం చెప్పినా తక్కువే. అద్భుతమైన బ్యాటింగ్ తో ఐపీఎల్ సీజన్ లో ఇండియన్ బ్యాటర్స్ రికార్డులని బద్దలు కొట్టాడు. ఆకాశమైన అద్దంటూ ఏ బంతిని వదలకుండా 6లతో 4లతో విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి టీంకి వణుకు పుట్టించాడు. కేవలం 67 బంతుల్లో 152 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. 9 6లు 16 4లు కొట్టి మరోసారి తన సత్తా చాటాడు కేఎల్ రాహుల్. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి డీసీ 264 పరుగులు చేసి 2 వికెట్లని కోల్పోయారు. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఇచ్చారు డీసీ. పంజాబ్ కింగ్స్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి ప్రియాన్షర్య, ప్రభ్ వచ్చారు. ప్రియాన్షర్య మొదటి బంతినే 6 గా కొట్టి తన బౌండర్ల ఖాతాని మొదలు పెట్టాడు. 2.3 ఓవర్ల దగ్గర ప్రియాన్షర్య క్యాచ్ ని పట్టే సమయంలో లుంగి యంగడికి గాయమైంది. తన బాడీ వెయిట్ అంతా మెడ మీద పడడంతో తీవ్ర అవస్థకు గురయ్యాడు. ప్రియాన్షర్య, ప్రభ్ ఇద్దరు కలిసి మొదటి బంతి నుండి 6ల వర్షాన్ని చూపిస్తూ విధ్వంసం చేస్తున్నారు. 5.1 ఓవర్ల దగ్గర ప్రభ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 18 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ప్రభ్ పవర్ ప్లే ఆఖరి ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 4లు కొట్టాడు. అసలు ఏమైనా బ్యాటింగ్ చేశాడా? అన్స్టాపబుల్. అసలు పవర్ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 116 పరుగులు చేసి ఒక్క వికెట్ ని కూడా నష్టపోకుండా చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో ప్రభ్ 23 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ప్రియాన్షర్య 14 బంతుల్లో 38 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో 6.5 ఓవర్ల దగ్గర ప్రియాన్షర్య తన వికెట్ ని కోల్పోయాడు. 17 బంతుల్లో 43 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో డీసీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కూపర్ కాన్లీ. 7.3 ఓవర్ల దగ్గర ది డేంజరస్ బ్యాటర్ ప్రభ్ వికెట్ డీసీకి దొరికింది. 26 బంతుల్లో 76 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. వరుసగా 2 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్. 9.2 ఓవర్ల దగ్గర కూపర్ కాన్లీ 10 బంతుల్లో 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నేహల్ వదర 25 పరుగులు చేసి 14.3 ఓవర్ల దగ్గర పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శశాంక్ 19 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. కరుణ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ వి 2 క్యాచ్ డ్రాప్లు చేశాడు. ఈ 2 క్యాచ్ డ్రాప్లే కొంప ముంచాయి డీసీని. తర్వాత విధ్వంసం చేసి మ్యాచ్ ని గెలిపించాడు శ్రేయస్ అయ్యర్. 71 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ చేసిని చేసి రికార్డులు బద్దలు కొట్టారు కింగ్స్. డీసీ అద్భుతంగా ఆడి ఆ 2 క్యాచ్ డ్రాప్లతో మ్యాచ్ ని ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ ని అసలు ఎవరు టచ్ కూడా చేయకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.